అయ్యో తుఫాన్ వచ్చేసింది గాయ్స్. అమ్మో అమ్మో కాపాడండి తుఫాన్. నేను ఎంత అన్యూయంగా ఉన్నా. చూసారా ఎంత అన్యూయంగా ఉన్నదో చూడు. చిలక గోరింకల్లా ఉన్నాం. ఏం చెప్పి ధనరేఖలు చూడండి. అబ్బబ్బబ్బబ్బబ్బ పట్టు వచ్చినాడు కడ నుంచి కడకి ధనరేఖ. ఇదిగో చూడండి చూసారా. ఆయుసరేఖ మాత్రం 80 సంవత్సరాలే ఉంది బిడ్డ. నీకు 90 ఉన్నది, వీడికి 90 ఉన్నది, వీడికి 90 ఉంది, నీకు 80 ఆయుష్రేఖ చూడు. ధనరేఖ ఆయుష్రేఖ ధనరేఖ ఆయుష్రేఖ నాకు 80, నీకు అన్ని అయిపోయి నీకు 100 ఏళ్ళమ్మో. అయిపోతుంది. ఎవరు లేరు, కూడా లేరమ్మో. నా సోది చెప్పనవే బాబా. నువ్వు చిన్నపిల్లలు ఏంటి చిన్నపిల్లలు ఉంటే నాకు తోడు మానేమంటావు అడగటం? నాటు కొంచెం చిన్నపిల్లలు పొడుగుని పెట్టద్దు కానీ కెమెరా ఇలాగా. ఏ బొక్క లేదు, ఒక ఐస్ క్రీమ్ కూడా వినిపించావు. ఎదవ నాటకం ఆడుతుంది. చూడు పాపం ఇర్ఫాన్ గాడు అసలు మోగపోయి పర్మిషన్ లేకుండా వీడియో తీసిండు. ఒరే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి ఉత్తిపోతుందా నీ ముఖాన్ని పెళ్లి చేసుకున్న పిల్లమే ముద్దెట్టదు. నీ ముఖాన్ని అవసరం లేదు, నాకు పెళ్లి అవసరం లేదు. అగో చూడండి నా ధనరేఖ ఎంత ఉంది చూడండి. నా ధనరేఖ చూడండి ఇట్లా ఉంది ధనరేఖ. పెళ్లి అవుతుంది ఇలా కడుతూ ముక్కు అంతే. నీ బతుకు నా బతుకు ఇలాగే నీ బతుకు అలాగే. అగో నా ధనరేఖ చూడు ఎంత ఉంది. ఏమున్నది? ఇగో ధనరేఖ. ఏ బొక్క? ఇంత నువ్వు పెన్సిల్ తో గీసేసుకున్నావా గీత? అదే వచ్చింది. అలాగే పెళ్ళం కూడా అలాగే అరే పెన్నుతో గీసినావు గీత? కాదు ధనరేఖ. పెన్నులతో గీసుకున్నావు. దండ గీసుకున్నాడు వాడు. నేను అన్నీ చెప్పినవి నిజం మీరు అనుకోకండి. నేను ఏదో యాక్షన్ చేస్తున్నాను. మళ్ళీ అందరూ కూడా మీరు ఫీల్ అవ్వకండి, ఓకే? నన్ను తిట్టుకోకండి. తిట్టండి ఏదో సరదాగా చెబుతాను. నల్లుడా నీకు పెళ్ళి అవుతుంది, ఇవిడికి పెళ్ళి అవుతుంది, నాకు పెళ్ళి అవుతుంది. నీ మాట కనుక నిజం అయిపోతే నీకు కాసు బంగారం కొనిస్తాను బిడ్డ. నా మాట కూడా నిజం అయితే నాకు ఒక స్పోర్ట్స్ బైక్. 1,00,000 రూపాయలు పెట్టాలి ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యిందంటే. పెళ్ళన్నా మానేస్తాను, 1,00,000 ఎక్కడేమో. ఇంత పిసినారి ఇంత పిసినారి ఇంత పిసినారి ఉంది చూడండి. పిసినారి చూడు ఈమె ముఖంలో. అబ్బో ఆమె ముఖంలోనే ఉంది పిసినారి. నేను ఎలా పెడతాను అందరికీ తెలుసు. అవునా? ఒక 100 రూపాయలు నాకు ఇప్పుడు. ఉక్కు మొహం తెలియని పీకిల దాకా పెడతాను వాడికి. నా బిడ్డ 10 రూపాయలు ఇవ్వడమ్ము. 10 రూపాయలు అంటారు మీరు, 1 రూపాయి ఇవ్వడు సాయిద్దు నాకు. అరే ఇంత పెద్ద పిసినారి నువ్వు కూడా. కాదు నాకైతే స్కూటీ ఇస్తుండ అంటే పిసినారి కాదు. ఎక్కడికన్నా వచ్చే మాత్రం ఇంతంత బాటిల్, ఇంతంత లావు బాటిల్, ఇంతంత బాటిల్, కేజీ చికెన్లు, కేజీ మటన్లు. ఏంటంటే మా అమ్మమ్మ ఇప్పించి, మా అమ్మమ్మ లేకపోతే మా అమ్మ ఇప్పించి. ఇది ఎక్కడ మొత్తం టామా నీదేనా? చూసావా? మార్నింగ్ ఆఫ్టర్నూన్ 50 రూపాయలు ఇస్తా అని నాకు ఇవ్వలేదు. మీ ముందే నాకు తెలుసమ్మా. ఫిట్టింగ్ ఎందుకు పెడతావమ్మా కనకమ్మ నువ్వు ఇప్పుడు? ఈయన ఏం చేస్తాడంటే పైసలు ఇప్పి అంటే చెప్పడు, జోలి పెట్టాలంటే ఫస్ట్ ఇస్తాడు. 100 రూపాయలు ఇస్తానమ్మా. ఇంత బాటిల్ ఎట్టిపోతాడు. నాకేదిరా అంటే నాకు 20 రూపాయల బాటిల్ తెస్తానికి. నా పొద్దుట నిన్న 120, పొద్దుట 100, 200. ఏంటి తాగటం? డ్రింకా? అవ్వా అమ్మా నువ్వు ఎగ్ పఫ్ తిన్నప్పుడు ఆమె డబ్బులే, నా డబ్బులే ఆడి. ఎగ్ పఫ్ తిన్నావు, థమ్స్అప్ బాటిల్ కొన్నా, ఎవడి డబ్బులు? నా డబ్బులా? మరి నన్ను అంటావు పెట్రోల్ కూడా వాళ్ళే ఓపించారు, నా దగ్గర డబ్బులు ఆడి. అమ్మ సాయిత్తు నాతోటి ఏం చెప్పావా? అమ్మ నాతోటి ఏం చెప్పాడో చెప్పమ్మా. మీరు ఇద్దరు గుద్దుకోండి, నాకు తెలియదు ఎంత నిజం ఎంత బుద్ధి. కనకమ్మ ఎందుకు కనకమ్మ గొడవలు పెడతావు? ఏమని చెప్పాడో తెలుసా? కనకమ్మ నువ్వేమి వర్రీ అవ్వకు, వాళ్ళకి కాయగూరలు తెచ్చాను, చికెన్ కూడా తెచ్చాను. నువ్వు నీకు 2 రోజుల నుంచి నీరసంగా ఉంటుంది కదా. నీ ముందే నువ్వేమన్నావు, నీ ముందే చెబుతున్నాను. నాతో అలా చెప్పాడు. ఇదేంటప్పుడు నేను అనేద్దాం అనుకున్నాను. ఇదేంటి సాయిత్తు నాకు ఏమి ఇప్పించలేదు నీకు అవసరం వాళ్ళకి? వెళ్ళిపోతాం కదా, నువ్వు కూరగాయలు ఎందుకు తెప్పించావు, చికెన్ ఎందుకు తెప్పించావు అని అడిగాను. బంగారు తల్లి అమ్మ సాయిత్తు. నేను ఏంటో అనుకుంటున్నాను సాయిత్తు. ఇప్పుడు కనకమ్మ అంటే కళ్ళు బాటిల్ ఫ్రీ. లక్ష్మీదేవి అంటే కళ్ళు మూసుకొని కళ్ళు బాటిల్ తెస్తున్నా, చెట్టు కళ్ళు. నేను కలుదా
కళ్ళు తగ్గుతానే అరే నువ్వు కళ్ళు తాగవా? నేను ఎవరో మా అమ్మమ్మ కళ్ళు వాసన. నిప్పెంత అంటే 7:20 అంటే అక్కడికి వెళ్తే గోళీళ్ళే ఉన్నాయి అక్కడ. అందుకని ఏమన్నా చిచ్చి కనకమ్మ అక్కడ గోళీళ్ళే ఉన్నాయి వద్దు అంటే నేను పిచ్చుకుండు కదా, ఏమోలే గోళీలే ఉన్నాయి అనుకున్నానమ్మా. ఆ షాపుకి తీసుకెళ్ళాడమ్మా, గోతులో కూర్చోబెట్టాడు. నేను అక్కడ మానేసి ఇక్కడ కాలేజ్ ఇక్కడ కూర్చోండి, ఇక్కడ గోతులో కూర్చోబెట్టాడు. వెళ్ళి వాళ్ళు వచ్చి ఇలా ఎలా చూస్తున్నారు, ఏం చేయను. ఒక అట్టు తీసేస్తే దాంట్లో ఒక సుక్క వెళ్ళదు, ముంచుక్క 40 రూపాయలు అంటే మా పేటు. అమ్మా ఆడ బెంచులు ఖాళీ లేవమ్మా. ఎందుకు లేవు? ఎందుకు లేవు? బెంచులు ఖాళీగా ఉన్నాయి. బెంచులు ఖాళీగా నువ్వు ఎందుకు కూర్చోలేదురా? మళ్ళీ మీరు అక్కడ కూర్చున్నాను, నేను కూర్చున్నా. ఎంత బాగా చెప్పాడు అనుకున్నా నాతోటి. నువ్వు నీరసపడకు, కాయగూరలు తెచ్చాను, చికెన్ తెచ్చానంటే నేను అబద్ధం ఆడను. ఎందుకమ్మా రేపు వెళ్ళిపోయేటప్పుడు అన్ని ఎందుకు తెచ్చావు అన్నాను నేను. నేనే పట్టుకొని వచ్చింది. మరి ఆడే కదా, ఆడి డబ్బులు అన్నాడు కదా, ఎందుకు మనం వెళ్ళిపోయేటప్పుడు అన్ని ఎందుకు తెచ్చావు అని అడిగానమ్మా. నా బిడ్డే కదా అని అడిగాను నేను. నీ అన్నీ నేను అనుకోలేదు. అయ్యా మీ కొడుకు పేరు ఏం పేరు? చేస్తామని అనుకోలేదు. సాయితో ఏమోనమ్మా, ముందు ముందు నన్ను ఏం అందరూ అంటున్నారు ఇంత పొడుగు రాస్తున్నారు. అందరూ కూడా జాగ్రత్త అమ్మా జాగ్రత్త, పీకి తీసేస్తాడు అంటున్నారు. ఏం చేసేస్తా సాయితు నన్ను అంటే చంపుకమ్మా, నాకు ఒక పిల్లే ఉందమ్మా, పిల్లలు నీ దగ్గర పెద్ద కోట్లు ఉన్నాయి, నేను చంపుతారు. సాయితు ఏమన్నా కావాలితే అడుగు, నేను ఇస్తాను అంతే. పీకిపోతారు నొక్కగమ్మా, నీకు దాన్ని గనకమంటే బంగారం కొన్నా చూడండి. బంగారం ఒరే నల్లోడా, నువ్వు అంటేనే నాకు వాంతు, నువ్వు మాట్లాడకు. మాట్లాడితే ఇలా వచ్చేస్తుంది, ఇదంతా ఇలా ఉంది ఇదిలాగా అంటే లోపలికి వెళ్ళిపోతుందమ్మా. అలా కదరా అనమంటే మళ్ళీ కొంచెం కూర్చుంటున్నాడు అని ఆడేమని చెప్పానా, వాటర్ బాటిల్ తాగుదామని కొనుక్కున్నాంగా. వాటర్ బాటిల్ తాగుదామని కొనుక్కుంటే ఏం చేసిండు తెలుసా, సైడ్ ముక్కులో ఏళ్ళు పెట్టి కదిలించుకొని ఆ నీళ్లు పెట్టి కడుక్కుంటాడు. అరే నువ్వు కడిగినవా లేదా అది చెప్పురా. అందరికి చూస్తాడు కానీ ఈడిది చెప్పడు. అందరికి చెప్తాడు, ఈడిది చెప్పడు. ఎందుకు ఊరుకుంటుందమ్మా అలాగా? ఆడినాడు ఇంకా మాట ఎండాడు. చీపురు ఇదేది పెన్ ఇది ఇక్కడది పోయింది. పెన్ ఇంత లెక్కనమ్మా, ఇగో అంటున్నాడు. నాకు ఆశ్చర్యమవుతుంది. అది కదా మీకు ఇలా ఈయన ఎత్తి పడిపోతుంది. స్కూటీ స్టాండ్ కానీ మీరు ఎవరు ఎందుకు అంటలేదు అలాగా? ఎందుకు అలా అంటలేదు? వాళ్ళందరికి తెలుసు నాకు చిన్నప్పటి నుంచి జ్యూస్ వస్తుందని. జ్యూస్ వస్తుంది మ్యాంగో బైక్. అరే కనకమ్మ కొద్దిగా జ్యూస్ గ్లాస్ లో పట్టిరా. బాబా కాక మూల మీరు బీరువా దగ్గర కూర్చున్నాడమ్మా నెమ్మదిగా. బీరువాకి పెయింట్ వేస్తాడమ్మా. అమ్మో నాకు చాలా చిరాకు. అమ్మ పెయింట్ కనకమ్మ ఫోన్